హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను బైట్ డేటా టైప్, షార్ట్ డేటా టైప్, ఇంట్ డేటా టైప్ అండ్ లాంగ్ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నిటికి మధ్య స్మాల్ డిఫరెన్స్ అండి, అంతే. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ బైట్ డేటా టైప్కి వచ్చేపాటికి, బైట్ అనేది ఒక డేటా టైప్. దీని యొక్క సైజ్ ఏంటంటే 1 బైట్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. సో 8 బిట్స్ ఉన్న వాల్యూస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో దీని యొక్క రేంజ్ ఏంటంటే -128 to 127. ఈ రేంజ్లో ఉన్న నెంబర్స్ని బైట్ అనేది స్టోర్ చేసుకుంటుందండి. ఓకేనా. అదే షార్ట్కి వచ్చేపాటికి, షార్ట్ అనేది కూడా ఒక డేటా టైప్. దీని యొక్క సైజ్ అనేది 2 బైట్స్. ఓకే, ఇది 2 బైట్స్ ఆఫ్ మెమొరీని అలొకేట్ చేసుకుని ఉంటుంది. ఓకే, సో దీని యొక్క రేంజ్ వచ్చేపాటికి -3 to 768 to 3 to 767. ఓకే, అంటే ఇది -32,768 నుంచి 32,767 వరకు నెంబర్స్ని ఏదైనా స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే సైజ్ అండి, అంతే. ఇది 1 బైట్ స్టోరేజ్ ఉన్న ఎలిమెంట్స్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. అంతకంటే ఎక్కువ వస్తే ఇది స్టోర్ చేసుకోలేదు. అదే ఇక్కడికి వస్తే షార్ట్ అనేది -2 బైట్స్ అంటే 16 బిట్స్ ఉన్న వాల్యూస్ని ఇది స్టోర్ చేసుకోగలదు. అంతకంటే ఎక్కువ ఉంటే ఇది స్టోర్ చేసుకోలేదు. ఓకేనా. ఓకే, ఇంటికి వచ్చేపాటికి ఇంట్ అనేది 4 బైట్స్ని ఆక్యుపై చేసుకుంటుంది, మెమొరీని ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా. సో అంటే 32 బిట్స్. నేను ఎలా చెప్తున్నా 32 బిట్స్ అంటే 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్ కదా. సో ఇక్కడ 8 × 2 16, ఇక్కడ 4 బైట్స్ ఉన్నాయి. సో 8 × 4 32 బిట్స్. ఓకేనా. ఈ విధంగా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ దీని యొక్క రేంజ్ వచ్చేపాటికి -143 to దీని యొక్క రేంజ్ చాలా పెద్దది. ఓకేనా, ఇంతవరకు ఆక్యుపై చేసుకుంటుంది. సో లాంగ్ వచ్చేపాటికి 8 బైట్స్ అండి. సో 8 × 8 64 బిట్స్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో దీని రేంజ్ అనేది బిలియన్స్లో ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ని స్టోర్ చేసుకోవాలి ఒక వేరియబుల్లో. సో x = 5. నేను ఈ రేంజ్ అనేది నాకు 100 కంటే పైన పోదు. ఈ ఎక్స్ వాల్యూలో నేను 100 ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ అండి, నా మార్క్స్ 100 మార్క్స్ కంటే ఎక్కువ ఉండవు. సో అప్పుడు నేను అలాంటి దాంట్లో నేను బైట్ని యూస్ చేస్తాను అనుకో, నాకు మెమొరీ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. బైట్ ఈక్వల్స్ టు x = 5 or 95. సో ఇలాంటి వాటిలో యూస్ చేసినప్పుడు నాకు మెమొరీ అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్కి వచ్చేపాటికి నా వేరియబుల్లో వాల్యూ అనేది నేను 2000 కంటే ఎక్కువ తీసుకోను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ అనేది 20,000, అంతే, అంతకంటే ఎక్కువ రాదు. సో నేను నా శాలరీని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను షార్ట్ని యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా. అదే ఇంటికి వచ్చేపాటికి నా రేంజ్ అనేది 32,767 కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు నేను ఇంట్ని యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇంట్ x = 2 lakhs సంథింగ్ లైక్. ఓకేనా. సో ఈ రేంజ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు నేను లాంగ్ని యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గానే చెప్పాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ఓకేనా.
థ్యాంక్ యూ.